సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% EMI క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. యూ కుడ్ రీప్లేస్ వన్ ఆఫ్ యువర్ బాడీ పార్ట్స్. హెయిర్ అక్క, హెయిర్ అంత బాగుంది కదా. బాగుంది, కానీ ఏంటంటే ఆఫ్టర్ బిగ్ బాస్ ఏం జరిగిందో నా హెయిర్కి అర్థం కావట్లేదు. కానీ ఇంతకు ముందు నువ్వు చూసావు ఎంత చక్కగా ఉండేది, నీట్గా. ఇప్పుడు ఎంత వింతగా ఉండి ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది. నాకు రావట్లేదు పైకి నా హెయిర్ నా మాట వినట్లేదు. హెయిర్ ఫాల్ అనేది అవుతుంది వస్తుంది, హెయిర్ ఫాల్ అంతేం కాదు, కానీ ఏమైందో టెక్స్చర్ మారిపోయింది. అప్పుడు డిప్ప కటింగ్ ఉండేది కదా, ఇప్పుడు హెయిర్ పెరుగుతుంది కదా, నీకు తేడా తెలియట్లేదు. అంటే ఆ హెయిర్ స్టైల్ అలవాటు అయిపోయి ఈ హెయిర్ కొత్తగా అనిపిస్తుంది. అంటే నాకు ఏంటంటే పర్ఫెక్ట్గా లేకపోతే నా హెయిర్ కోపం వచ్చేస్తుంటుంది. ఇక్కడ ఏంటంటే కర్లీ అయిపోవడం వల్ల నా వల్ల కావట్లేదు, కాన్ఫిడెన్స్ రావట్లేదు నాకు. అందుకే పిచ్చిగా ఉండేది వచ్చేస్తున్నాయి. ఇది స్టైల్ అంటున్నాను ఎవడైనా. ఏదైనా ఫస్ట్ ముందు అర్జెంట్గా మా పవన్ కళ్యాణ్కి ఎవరైనా ఒక మంచి హెయిర్ స్టైలిష్ దొరికితే అర్జెంట్గా. పాపం మా జ్యోతి అడుగుతుంది, మా జై లగ్జరీ సెలూన్ ఆవిడ అడుగుతుంది, కళ్యాణ్ నీకు నీట్గా చేయిస్తాను కళ్యాణ్, అది కళ్యాణ్ ఇది కళ్యాణ్ అంటే వద్దమ్మా భయం ఏమవుతుందో అని చెప్పి ఉన్న జుట్టు కూడా పోయింది అనుకో. ఇప్పటికే ఎలా ఉన్నా, ఇప్పటికే ఎవరు చూడట్లేదు. చూసారండి ఎంత పెద్ద అబద్ధం. చెప్తున్నా కదా, చేతిలో రిమోట్ పెట్టుకుని ఎత్తుక్కుంటా. అంటే నేను ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా నా లైఫ్లో జరిగినవి, డేలో జరిగినవన్నీ ఇప్పుడు ఆలోచిస్తాను తెలుసా. నేను స్నానం చేసేటప్పుడు ఆలోచిస్తాను, లిటరల్ స్వేర్. నా వర్క్స్ అన్నీ అప్పుడే గుర్తొస్తాయి. ఆ వర్క్ పడుకునేటప్పుడు కొన్నిసార్లు అంటే నేనేంటంటే ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ వాచింగ్ టీవీ ఐఎమ్ బిజీ, దాంట్లోనే ఉండాలి, వేరే దాని గురించి ఆలోచించకూడదు. అలా నేను ఎప్పుడు ఆలోచిస్తానంటే, ఎప్పుడు ఆలోచిస్తానంటే కార్లో వెళ్తున్నప్పుడు, పక్కన డ్రైవింగ్ చేస్తూ నేను పక్కన కూర్చుంటే అప్పుడు ఆలోచిస్తూ అప్పుడు ఫోన్లు చేసుకుంటా. అంటే ఈ ప్లేస్ నుండి ఆ ప్లేస్కి వెళ్ళే లోపు మిగిలిన వర్క్స్ అన్ని అసైన్ చేసుకుంటా. స్నానం చేస్తున్నప్పుడు ఇలా గుడ్, మిగిలిన అన్నీ మర్చిపోతుంటా, నెంబర్లు సేవ్ చేయను, ఎన్ని గొడవలు అవుతాయో తెలుసా. మెసేజ్ రిప్లై అవ్వడం మర్చిపోతా. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అతను కాల్ చేశారు, హర్ష అని అప్పుడు కాల్ చేశాడు. అప్పుడు ఇంకో ఫోన్ నుంచి ఇంకో కాల్ వస్తుంది, అది ఇంపార్టెంట్ కాల్. హర్ష ఒక నిమిషం ఆగని చెప్పి ఫోన్ ఇక్కడ పక్కన పెట్టా. ఈ ఫోన్ డిస్కషన్ అయిపోయింది, పక్కన పెట్టేసా. ఉన్నా అలా కార్లో వెళ్తున్నా, ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి అలా పట్టుకుంటే ఈ లైన్లో ఉన్నాడు, 10 నిమిషాలు అవుతుంది. అప్పటికి హాయ్ రామ్ ఏమన్నాడు పాపం. ఏమైంది కళ్యాణ్, మర్చిపోయిన హర్ష సారీ. బస్ నుంచి వచ్చాక రిలాక్స్ అయిపోయావు. డెలికేట్ కదా, ఎక్కువ పనులు, ఎక్కువ ఆలోచనలు, ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఇవి ఎక్కువగా థింక్ చేస్తున్నట్టున్నావు. అందులో ఓవర్ థింకర్ ఆల్వేస్ ఇస్ ఓవర్ థింకర్. ఎక్కడ మధ్యలో ఓవర్ థింకర్ ఎక్కడ బ్రేక్ అవ్వరమ్మా. అంటే వేరే వీటి మీద ఎక్కువైపోయి చిన్న మర్చిపోతున్నాను అనమాట. హర్ష గారు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా లైన్లో పడితే మళ్ళీ కట్ చేసి వెంటనే చేయడం నేర్చుకోండి. యూ యాక్సిడెంట్లీ సెండ్ ఏ లవ్ టెక్స్ట్ టు యువర్ బాస్ అండ్ దెర్ ఈస్ నో ఆప్షన్ టు డిలీట్. మంచిదే కదా, మై బాస్ ఈజ్ ఎ ఫీమేల్, ఇట్స్ గుడ్ నో. అబ్బా బాస్ అంటే నేను ఒక రేంజ్లో బాస్కి ఎలా పెడతాడు అనుకుంటున్నాను నేను. అది మళ్ళీ లాస్ట్లో ఫీమేల్ అయితే ఇట్స్ గుడ్ నో అంట. ఉన్నాయితే కోరికలా, అలా అని కాదు. ఒకవేళ ఫీమేల్ బాస్ అయితే ఏమని అంటే చెప్పేస్తాం, అంటే దొరికింది దేవుడి ప్రసాదం అన్నట్టు కాదు, కానీ ఏదో అప్పటికప్పుడు అంటే కవర్ చేయాలి కదా. కవర్ చేయడానికి సారీ బై మిస్టేక్ అంటే ఆవిడ ఒప్పుకోదు కదా. అదే సార్ అనుకో, అప్పుడు అతనికి చెప్పచ్చు, ఆయన మహాప్రభు సారీ రాంగ్ టెక్స్ట్ అయ్యింది, కుదిరితే శిక్షించు లేదా క్షమించు అని చెప్పి వాళ్ళని చెప్పడానికి. సో యాక్టింగ్ నేర్చుకుంటున్నావు, మంచిగా ట్రైనింగ్ అవుతున్నావు. నువ్వు నేర్చుకున్న యాక్టింగ్స్లో ఒక ఫ్యూ డైలాగ్స్, ఒక మంచి ఎక్స్ప్రెషన్స్తో కొన్ని డైలాగ్స్. అవి చెప్పకూడదు అక్క, బయటకు లీక్ అవ్వకూడదు. సినిమా డైలాగులు కాదు, అవి కూడా చెప్పకూడదు. మన ఎథిక్స్ సార్, మనం మర్చిపోం మన ఎథిక్స్. అంటే మా యాక్టింగ్ సార్ మహేంద్ర గారు ఎంత చక్కగా రాసుకున్నారు. అక్కడి నుంచి వేరే కంట్రీస్ నుంచి తీసుకొని, వేరే లాంగ్వేజెస్ నుంచి తీసుకొని నీట్గా ఆ సబ్జెక్ట్ వేరే దగ్గర ఉండదు. అంత మంచిగా రాసుకున్న తర్వాత అవి లీక్ చేయకూడదు, అతను పెట్టిన కండిషన్ అది. సో అంటే అది కాకుండా ఏదైనా ప్రభాస్ గారి డైలాగ్ ఆర్ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్, ఇప్పుడు నిద్రలే ఓపిక, అలాంటిది ఏదైనా ఒక మంచి డైలాగ్ చేద్దాం. స్క్రీన్ మీద చూద్దరు కానీ త్వరలో. స్క్రీన్ మీద అలానో చూస్తాను. ఇప్పుడు నా ఎదురుగా ఒకసారి కళ్యాణ్ని గేమింగ్ అదే కాకుండా ఇలా కూడా చూడాలని వద్దు. ఇప్పుడు ఆ యాంగిల్ బయటకు రావాలంటే కొంచెం మైండ్ రిలాక్సేషన్ ఉండాలి. ఇప్పుడు పెద్ద క్వశ్చన్లు అన్నీ అడిగావు, ఇప్పుడు ఏ క్వశ్చన్ ఎక్కడ కనెక్ట్ అవుతుందో నాకేం అర్థం కావట్లేదు. అన్ని అందులో ఒక కాంట్రవర్సల్ లేదు, అంత కూల్గా ఫన్గా చక్కగా ఉంది. అయితే ఇప్పుడు ఇంకొక గేమ్ ఉంది. యాక్చువల్గా గ్లాసెస్ ఉన్నాయి, బాల్స్ నేను నీకు ఇస్తా. ఇక్కడ ఒక 8 క్వశ్చన్స్ అడుగుతా. 8 క్వశ్చన్స్ కొంచెం కష్టంగానే ఉంటుంది,
కానీ నువ్వు ఎప్పుడైతే వన్స్ అందులో వేస్తావో క్వశ్చన్ అది పాస్ చేయొచ్చు. ఓకే రెడీదా? రెడీ? అబ్బా ఇక్కడ ఎంత దగ్గరలో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు బంగారకొండ. సో 4 గ్లాసెస్ కదా. ఫస్ట్ క్వశ్చన్, ఎంటర్ ఈ న్యూ జర్నీలో చాలా పిచ్చిగా నవ్విన రూమర్ ఏంటి? వాడి అమ్మ ఎవరు అసలు ఈ రూమర్ సృష్టించాడో, ఏసీఎల్ అని కోపం వచ్చే రూమర్ ఏంటి? ఇది పడకపోతేనే బెస్ట్. ఈ రూమర్కి నేను చెప్పాలా ఆన్సర్? మా ఇంట్లో నేను థియేటర్ కట్టించుకున్నానంట. మా కొత్త ఇంట్లో నాకు కనబడలేదే. అదే నాకు కనిపించట్లేదు ఎక్కడ ఉందో. మా ఇంట్లో థియేటర్ కట్టించుకునే ప్లేస్ ఎక్కడ ఉంది? మా ఇంట్లో ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కట్టడానికి నానా కష్టాలు పడుతున్నాను నేను. అలాంటిది కళ్యాణ్ పడాల ఇల్లు ఎంత ఉంది అని చెప్పి ఓవర్ వ్యూ, అదేదో పెద్ద డూప్లెక్స్ హౌస్, మా ఇల్లు ఉన్నది ఎంత నీకు తెలుసు కదా, ఏదో పెద్ద పెట్టి కళ్యాణ్ ఇలా చేశాడు అలా చేశాడు, ఇంట్లో థియేటర్ పెట్టించుకున్నాడు కొత్త ఇంట్లో. అండ్ ఇంకో రూమర్ ఏంటో తెలుసా? కళ్యాణ్ ₹1 వచ్చింది బిగ్ బాస్. అంటే తెలియనివన్నీ. ఓకే, ఇంత ఉంది. ఇలాంటి రూమర్స్ వస్తే మనకి ఇంటికి పెయింట్ వేయించడానికి ఏం చేయాలో తెలియట్లేదు నాకు. అలాంటిది నేను ఇంట్లో థియేటర్ కట్టించుకుంటానా? అంత ప్లేస్ ఎక్కడుంది మా ఇంట్లో అనేది నా క్వశ్చన్. అసలు ఎవరు ఇలాంటివి పడుతున్నవి అనేది నా క్వశ్చన్స్. ఓకే, ఇది సీరియస్ రూమర్. సో ఫన్గా అనిపించి నవ్వొచ్చిన పిచ్చలైట్లే అనిపించే రూమర్. మా ఫ్రెండ్ నా లవర్ అన్నాడు. ప్రతి ఒక్కరిని బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చానా కళ్యాణ్ ఎవరితో కనబడితే కళ్యాణ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి రాసేస్తున్నారు అనమాట. ఓహో, ఫ్రెండ్ని లవర్ అని రాస్తున్నారు. ఎవడు కనబడితే ఆడికే రాసేస్తున్నా. అది ఫన్ మూమెంట్. ఓకే, నేను అనుకుంటా పోయి ఇలా ఎంటర్ త్రూ అవుట్ నీ లైఫ్ జర్నీలో, అంటే లైక్ స్కూలింగ్ దగ్గర నుంచి అనుకోవచ్చు, పుట్టినప్పటి నుంచి టిల్ ఇప్పటి వరకు, ఎంటర్ నీ లైఫ్ స్టోరీకి ఒక సినిమా టైటిల్ పెట్టాలి అంటే నీ లైఫ్, నీ జర్నీ, నీ కోసం, నీ జర్నీలో నీ ఏం సినిమా టైటిల్ పెట్టుకో. ఇది వేస్తే చెప్పాల్సిన అవసరం లేదు కదా. చెప్పాలి. అలా గట్ట అవ్వదు. సారీ, నేను మర్చిపోయాను, గ్లాసులు మర్చిపోయి నేను ఆలోచించేస్తాను. ఓకే, సినిమా టైటిల్ నాకు యాప్ట్ అవ్వాలా? త్రూ అవుట్ నీ జర్నీ. యాక్చువల్లీ టఫ్ క్వశ్చన్ ఇది, ఆలోచిస్తున్నా. సీతమ్మ వాటిలో సినిమాల చెట్టు బాగుంటుంది. పెద్దోడు చిన్న. అందులో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మహేష్ బాబు నేనే, వెంకటేష్ నేనే. మాట పడను, మాటలతో బూరెలు వండేస్తాను కొన్నిసార్లు. ఇందులో నా తమ్ముడు ఇంక్లూడ్ చేయను అనమాట. ఎందుకంటే అంతే, ఇప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ నాదే. ఫ్యాన్స్ వల్ల నవ్వొచ్చింది లేదా ఎమోషనల్ అయిన సంఘటన? అబ్బా, నాకు ఎంత టాలెంట్ ఉందా. ఫన్ కావాలి, ఎమోషనల్ కావాలి. విజయనగరం ఈవెంట్ మన థ్యాంక్స్ మీట్ అయ్యింది కదా, ఎవడో వచ్చి కాల్ మీద పడిపోతున్నాడు. బ్రో నేను డబ్బులు ఇచ్చి పంపించారా కాల్ మీద? అది అడిగాను. నేను ఎవడైనా పంపాడా లేదా అన్నా, ఫ్యాన్ అన్నా, ఎంత ఆపుకున్నాను నువ్వు పాపం. సారీ బ్రో, నేను అంటే ఈ నిజా లేదా ఏంటి అనేది నాకు థాట్లో ఉండిపోయాను నేను. నిజంగా మా ఎవరైనా డబ్బులు ఇచ్చి పంపించాడా నేను అడిగేసావా? ఏంటన్నా ఎవరైనా పంపారా నిన్ను అని అడిగాను. అండ్ ఇంకొకటి సేమ్ అప్పుడే ఆ డేట్స్లోనే నేను లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళాను. అవును అవును. ఆవిడ ఎవరో తెలియదు, ఇక్కడ పట్టుకుంది హుడ్డీ, ఇక్కడ పట్టుకోవడం వదిలేసే, పట్టుకోవడం చాలా మంది జుట్లు పట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఇక్కడ పట్టుకున్న హుడ్డీ ఇక్కడికి వచ్చింది, ఇలా వచ్చింది. నన్ను వెళ్ళనివ్వట్లేదు లోపలికి, షాప్ లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఇలా వచ్చి నేను అడిగా ఏం చేస్తున్నారమ్మా నన్ను అని అడిగి, అది హుడ్డీ కాబట్టి సరిపోయింది. అది షర్ట్ అయితే 6 ప్యాక్ బయటకు వచ్చేదేమో తమ్ము. ఇప్పటికీ మేము అదే అనుకుంటాం, మేము మా వాళ్ళందరూ అదే అనుకుంటారు. అన్న ఆ రోజు నువ్వు షర్ట్ వేసుకుని ఉంటే నీ పరిస్థితి ఏంటి? అది హుడ్డీ కాబట్టి సరిపోయింది, అది కూడా టైట్ హుడ్డీ కాబట్టి ఇలా ఉన్నా సరే స్ట్రెచ్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ ఉండేది ఇక్కడికి లాగింది ఆవిడ లిటరలీ. ఇలా 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 ఉన్నోడిని ఇలా పట్టుకుని ఇలా లాగింది. నేను ఇలా చూసా, ఏం చేస్తున్నారమ్మా నన్ను అని అడిగా. ఓకే.